నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా, పురోహితులైన www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. మిథున రాశి వారికి ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా కొన్ని ఎదురు దెబ్బలు ఎదురవుతాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కోవాలి. మనోధైర్యంతో మీరు చేసే కార్యక్రమాల వలనే భవిష్యత్ అంతా ఆధారపడి ఉందని చెప్పని గ్రహించడం చెప్పదగినటువంటి సూచన. ఇక కుటుంబ సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, ఇతరత్ర విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సానుకూలంగా ఉన్నాయి. విదేశీయాల సంబంధమైన విషయాలు, విదేశాల్లో చదువుకోవడానికి చేసే ప్రయత్నాలు ఇవన్నీ కూడా ఫలిస్తాయని చెప్పని ఈ వారం మీకు గట్టి హామీ లభిస్తుంది. అంతేకాకుండా బంధువుల్లో ఉన్నటువంటి విభేదాలని రూపుమాపుతారు. బంధువులు కానివ్వండి, స్నేహితులు కానివ్వండి, అందరూ కూడా ఏదో కోణంలో మీకు అండదండగా ఉంటామని చెప్పని వాగ్దానం చేయటం అనేది జరుగుతుంది. వాళ్ళ యొక్క వాగ్దానం వల్లనే మీరు ఇంతమంది మన పక్కన అండగా ఉన్నారు కనుకే మనకే ఇబ్బంది లేదని చెప్పని ఓ మంచి సంబంధాన్ని కుదుర్చుకోగలుగుతారు. మీ మీద ఉన్నటువంటి బాధ్యతని మీరు నెరవేర్చుకోగలుగుతారు. డబ్బులు ఉండి కూడా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. లక్షాధికారులు, కోటీశ్వరులు అని చెప్పుకునే వాళ్ళు కూడాను ఇదేమిటా ఈ పరిస్థితి ఈ విధంగా దాపురించింది అనే విధంగా పరిస్థితులు మారతాయి. మారుతున్నటువంటి సామాజిక పరిస్థితుల ప్రభావం మీ మీద ఎంతో ప్రత్యక్షమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. గ్రహగతులు ప్రతికూలంగా ఉన్నప్పుడు ఎవరు చేయగలిగిందేమీ లేదు. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అంటాం తప్ప చేయగలిగింది ఏమీ లేదని చెప్పనే విషయాన్ని స్పష్టంగా మీరు గ్రహించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలే కాకుండా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన అంశాలు, వ్యాపార సంబంధమైన విషయాలు, వ్యాపారంలో చేసేటువంటి నూతనమైనటువంటి మార్పులు ఇవన్నీ కూడాను మంచిగా దారితీసే పరిస్థితిగా గోచరిస్తోంది. ప్రతి కోణంలో కూడాను జాగ్రత్తగా ఆచితూచి నిర్ణయాలు తీసుకున్న కొన్ని కార్యక్రమాలు విఫలం కావటం వల్ల చెప్పుకోదగిన స్థాయిలో అపఖ్యాతి వస్తుంది. ఇలాంటి విషయాల్లో ఎంత జాగ్రత్త వహిస్తే అంత మంచిది. అదేవిధంగా దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోయే అవకాశం ఉంది. వస్తు భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విలువైనటువంటి ఆభరణాలు, విలువైనటువంటి డాక్యుమెంట్స్ వాటి భద్రత విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా కొంతమందికి ఉడతా భక్తిగా సహాయం చేద్దాం అనుకున్న మీరు కొంచెం ఎక్కువ స్థాయిలోనే సహాయం చేయటం అనేది జరుగుతుంది. అది పరిస్థితుల ప్రభావం వల్ల జరిగింది కానీ వాస్తవంగా అంత డబ్బులు ఇద్దామన్న ఉద్దేశం మీకు ఉండదు. అయినప్పటికీ కూడా వాళ్ళ అదృష్టం బాగుండి మీకు బుద్ధి పుట్టి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఇదే కోణంలో వ్యాపార సంబంధమైన విషయాల్లో ఏర్పడినటువంటి స్తంభన ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా పరిష్కరించుకోగలుగుతారు. మీరు గడుతున్నటువంటి ట్యాక్సులు కానివ్వండి, మీ వ్యాపార సంబంధమైన విషయాలు కానివ్వండి, అన్నీ కూడాను ఎక్కడ కూడా లోపం లేకుండా ఉండటం వల్ల మీరు చాలా విషయాల్లో లబ్ధి పొందే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలు ఏవైతే ఉన్నాయో వాటిని కుదుర్చుకునే విషయంలో ఆర్థికపరమైనటువంటి విషయాలు కొంత అడ్డవచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనా కొన్ని సాంకేతికపరమైనటువంటి సమస్యల్ని ఎదిరించి ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్ని విజయవంతం చేసుకోగలుగుతారు. వృత్తి ఉద్యోగాల పట్ల ఓ రకమైనటువంటి విసుగు, విరామం ఏర్పడుతుంది. గుర్తింపు రానటువంటి ఈ వృత్తి విద్యను మనకెందుకు, వీటన్నింటి కూడాను వదిలేద్దాం, దూరంగా ఉందాం అనేటువంటి నైరాశ్యమైనటువంటి భావన మీకు కలుగుతుంది. అంతేకాకుండా గతించిపోయినటువంటి వ్యక్తుల యొక్క జ్ఞాపకాలు మీకు ఎంతగానో బాధిస్తాయి. వాళ్ళే ఉంటే ఈ పరిస్థితిలో నన్ను గట్టిగా ఆదుకునేవాళ్ళు కదా, ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అని పరిపరిమితాలుగా మీరు బాధపడతారు. ఏది ఏమైనా ఒక్కరి మాత్రం గ్రహించండి, ఈశ్వరేచ్ఛలేంది ఏది జరగదు. ఆ పరమేశ్వరుడి సంకల్పమే అన్నిటికీ కూడాను మూలం అనే విషయాన్ని మనం గ్రహించాలి. ఆయన సంకల్పానికి వ్యతిరేకంగా ఎవరూ ఏమీ చేయలేరని చెప్పని వేదాలే ఘోషిస్తున్నాయి. కనుక మనం మానవ మాత్రం మనం ఏ విధంగా భగవంతుడి యొక్క ఆగ్రహానికి ఎదురీదగలుగుతాం అనే విషయాన్ని మీరు గమనించుకోవటం అనేది చెప్పదగినటువంటి సూచన. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో అష్టమూలికా తైలంతో, ఓం నమః శివాయ ఒత్తులతోటి స్వామివారికి దీపారాధన చేయటం, సిద్ధగంధంతో, యజ్ఞ భస్మంతో, అదేవిధంగా మహాతీర్థం పొడితోటి స్వామివారిని అభిషేకించడం వల్ల
ఆరోగ్యము, ఆర్థిక పరిస్థితి మెరుగుపడతాయి. మానసికమైనటువంటి సంతోషం ఉంటుంది. ఇంకా స్వామివారికి విశేషంగా పూజించాలనుకున్న వాళ్ళు అంటే ఒక్కొక్క ద్రవ్యంతో పూజిస్తే ఒక్కొక్క రకమైనటువంటి ఫలితం వస్తుంది. అంటే ఒకే అనువాకాన్ని 10 రకాలైనటువంటి ద్రవ్యాలతో చేయొచ్చు. ఉదాహరణకు అష్టమానువాకం ఉంది. నమ సోమాయ రుద్రాయ నమస్తామ్రాయ చారుణాయ నమశంగాయ పశుపదే చ నమో అగ్రే వదాచ దూరే వదాచ నమో హంత్రే చ హనీయజే చ నమో వృక్షేభ్యో వరికేశేభ్యో నమస్తారాయ నమస్సంభవే చ మయో భవే చ నమశంకరాయ చ మహేశ్వరాయ చ నమ శివాయ చ శివతరాయ చ. శివతరాయ చ అనేది మంత్రరాజం. ఈ అనువాకాన్ని పఠిస్తూ 511 తర్పణాలు చెరుకు రసంతో కానీ, తేనెతో కానీ, ఆవు పాలతో కానీ, ఆవు పెరుగుతో కానీ, లేకపోతే కస్తూరి పసుపు నీళ్ళతో కానీ, సుమంగళి పసుపు నీళ్ళతో కానీ స్వామివారికి తర్పణం ఇస్తే జీవితంలో అనుకున్నటువంటి ఒక మహా పెద్ద కోరిక ఏదైతే ఉందో అది తప్పకుండా విజయవంతం అవుతుంది. అంతేకాకుండా మహత్తరమైనటువంటి ఎంతో కాలంగా పీడిస్తున్న వ్యాధి ఏదైతే ఉందో ఆ వ్యాధి రూపు మార్చిపోతుంది. సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా బయటపడతారని చెప్పని వేదం స్పష్టంగా చెప్తోంది. అందుకని బోళాశంకరుడైనటువంటి పరమేశ్వరుడికి అన్ని నీళ్లు పోసి నమస్కారం పెట్టినా తప్పకుండా ఈ కార్తీక మాసంలో మంచి ఫలితం వస్తుంది. అన్ని మాసాల్లో ఉన్న దీపాలకున్న విలువ వేరు, కార్తీక దీపానికి ఉన్నటువంటి విలువ వేరు. ఒక కార్తీక దీపాన్ని మీరు దానంగా ఇవ్వటం వల్ల అటు 7 ఇటు 7 14 తరాల వాళ్ళని, పితృదేవతల్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతారని చెప్పని స్పష్టంగా బ్రహ్మాండ పురాణంలో చెప్పబడింది. ఈ మిథున రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ, శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. వీలైనంత వరకు 2 వీలర్ వెహికల్ నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి.